ఇక రైతులు బ్యాంకు అప్పులు కట్టద్దు, ఎవరైనా ఒత్తిడి చేస్తే బీఆర్ఎస్ నేతలకు చెప్పండి, ప్రభుత్వం బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి, మాజీ మంత్రి ఎమ్మెల్యే టి హరీష్ రావు డిమాండ్. రైతులు బ్యాంకు అప్పులు కట్టద్దు అని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నాడు. అంటే ఎవరిని రెచ్చగొట్టడం కోసం ఇప్పుడు మీరున్నప్పుడు రుణమాఫీ మొత్తం చేసేసి బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే ఎన్నికలకు ముందే రుణాలు మొత్తం మాఫీ చేసిపోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రుణాలు మాఫీ చేయకపోతే మేము గల్లబట్టి అడిగేటోళ్ళం కదా. రుణాలు ఎవరు మాఫీ చేయాలి? మీరు హయాంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో ఏ సంవత్సరానికి ఎన్నిసార్లు మాఫీ చేసిరు? దాని గురించి మాట్లాడుకుందామా, చర్చ చేద్దామా? ఈరోజు 2 ఏళ్లకు 3 ఏళ్ళకు ఒకసారి కూడా మాఫీ చేసిన పాపాన పోలేదు కదా. ఎవరెవరికి మాఫీ చేసిరు? ఎవరి భూములకు, ఎవరి ఆస్తులకు, ఎవరికి ఎక్కువ డబ్బులు ఉండేయండి, నిధులు ఉండేయండి, వాళ్ళకి మీరు మాఫీ చేసిరు. ఆ విషయాలు కూడా మాట్లాడండి. ఈరోజు రైతులు బ్యాంకు అప్పులు కట్టద్దని చెప్పేసి హరీష్ రావు చెప్తారు, బ్యాంకు అప్పులు కట్టకుండా ఉంటారు. మరి రైతులకు సంబంధించిన విషయంలో బ్యాంక్ అప్పులు కట్టకపోతే వాళ్ళకు నోటీసులు జారీ చేసి వాళ్ళని జైలుకు పంపించి, మీరు బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడే కదా ఎంతోమంది రైతులని జైలుకు పంపించినటువంటి ఘనత కూడా మీకు ఉంది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదే పని చేసి రైతులు కట్టలేదని చెప్పేసి వాళ్ళ ఇల్లును సీజ్ చేయడం, వాళ్ళ ఆస్తుల్ని సీజ్ చేయడం, వాళ్ళ భూమి పత్రాన్ని సీజ్ చేయడం చేసేదంటే ఎవరు బాధ్యత వహిస్తారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి మీరు కట్టకూడదు అని చెప్పేసి మీరు ఏసీ రూమ్లో ప్రగతి భవన్లో కూర్చొని, మీరు బీఆర్ఎస్ భవన్లో కూర్చొని మీరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినంత మా ఈజీ కాదు కదా. రైతుల కోసం మీరేం చెప్తారు? బ్యాంకుల ముందు ధర్నాలు చేయండి, బ్యాంకుల ముందు ధర్నాలు చేసి రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పేసి బ్యాంకుల ముందు ధర్నాలు చేసుకుంటూ కూర్చోండి. ఈ బీఆర్ఎస్ భవన్లో కూర్చోవడం కాదు కదా. మీరు బీఆర్ఎస్ భవన్లో కూర్చొని పైసలు కట్టకూడదు అని చెప్పేసి ఫ్లకార్డు పడుకున్నాయంటే, జనాలందరూ పైసలు కట్టకుండా ఉన్నదంటే వాళ్ళని ఇబ్బంది పెడతారు, మిమ్మల్ని కాదు. రైతులు ఎవరు బ్యాంకు అప్పులు కట్టద్దు, మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి హరీష్ రావు అన్నారు. ఎవరైనా బ్యాంకర్లు అప్పులు కట్టమని ఒత్తిడి చేస్తే స్థానిక బీఆర్ఎస్ నేతలకు చెప్పాలని కోరారు. స్థానిక బీఆర్ఎస్ నేతలు దొంగలు లంగలు చాలామంది ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులే దొంగలు లంగలు. ఇప్పుడు ₹1,00,000 అప్పు ఉన్నది, బ్యాంకులు వచ్చిరానంటే నేను చూసుకుంటా అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుండి 10,000 20,000 లంచాలు తీసుకునే బ్యాచ్ ఈరోజు వాళ్ళకి చెప్పేదంటే ఏం చేస్తారు న్యాయం? ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నీరు లేక పంటలు ఎండిపోయి రైతులు దుర్భిక్షాన్ని ఎదుర్కొంటున్నారని, ఇలాంటి సమయంలో అప్పులు కట్టాలని బ్యాంకర్లు ఒత్తిడి చేయడం భావ్యం కాదన్నారు. సోమవారం నాడు ఇక్కడ తెలంగాణ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయాలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని విమర్శించారు. వరంగల్ జిల్లా దేవరుప్పల మండలం లక్ష్మీబాయి తండాలో ఆదివారం క్షేత్రస్థాయి పర్యటన చేశామని, ఒక్కో రైతు 4-5 బోర్లు వేశామని చెప్పారని, తాగునీరు కూడా సక్రమంగా రావట్లేదని ఫిర్యాదులు చేశారన్నారు. అంటే ఈ లక్ష్మీబాయి తండాకు సంబంధించిన విషయంలో వరంగల్ జిల్లా దేవరుప్పల మండలం లక్ష్మీబాయి తండాలో ఆదివారం క్షేత్రస్థాయి పర్యటన హరీష్ రావు చేసేది ఉంటే ఒక్కొక్క రైతు 4-5 బోర్లు వేస్తున్నారని చెప్తున్నాడంట. అంటే ఈ కాంగ్రెస్ పాలనలోకి రాగానే, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలోకి రాగానే 100 రోజుల్లోనే 4 బోర్లు వేసుకున్నారు రైతులు. ఎప్పుడు వేసారు 4 బోర్లు? ఈరోజు దేవరుప్పల మండలానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం నీళ్లు పొంగి పొర్లు పోయినాయా? మొత్తం ఇట్లా రోడ్ల పొండా నీళ్ళే వారినట్టున్నాయి. మరి నీళ్ళు వారేది ఉంటే ఇన్ని రోజుల పాటు బోర్లు వేసుకోలే, ఈ 100 రోజుల్లోనే 4 బోర్లు వేసుకున్నారు రైతులు. అప్పులు వేసిరా? ఎట్లా చేసుకున్నారు? ఈ 4 బోర్లు ఎట్లా వేసారు? ఆ విషయం చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ ఇక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమంటే ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఏం మాట్లాడుతుందో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. కానీ ఎట్లా వేసారు 4 బోర్లు? ఎప్పుడు వేసారు? కేవలం ఈ 100 రోజుల్లో డిసెంబర్ 7వ తారీఖుగా మనకు రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే 4 బోర్లు వరుస వేసుకుంటూ వచ్చారా నీళ్ళ కోసం? ఏం మాట్లాడతారో నాకు అర్థం కాదు. వీళ్ళ మాటలు పట్టుకొని బ్యాంకులకు అప్పులు కట్టదని చెప్పేసి రైతుల గురించి మాట్లాడడం కాదు. మీకు దమ్ముంటే ఇక్కడ ఏంటిది అసెంబ్లీ ముందటనో సెక్రటరీ ముందటనో రేవంత్ రెడ్డి ఇంటి ముందటనో ధర్నా చేసి రైతుల గురించి మీరు కూర్చోండి. ధర్నా చౌక్ ఖాళీగా ఉంది కదా, ధర్నా చౌక్లో పోయి కూర్చొని ధర్నా చేయండి. మీ నాయకులందరూ ఏసీ రూమ్లో కూర్చి మీరు మాట్లాడేటువంటి మాటలు విని జనాలు డబ్బులు కట్టకపోతే రేపటి రోజున మళ్ళీ ధర్నాలు రాస్తారోకులు చేసేది మీరు చెప్తారు. రేపు పొద్దుగాల ధర్నాలు రాస్తారోకులు చేసేది మాత్రం మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్ళ నాయకులు రోడ్ల మీదకి వస్తారు. ఎస్సీసీఎల్ అధ్యక్షులు బీసీఎల్ అధ్యక్షులు ఉంటారు కదా, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కూర్చొని ఇంకో మా సార్ పైసలు కట్టకున్నాను మీరు కట్టద్దు అని చెప్పేసి మళ్ళీ ధర్నాలు ఇస్తారు. వీళ్ళు ఏ ధర్నాలు? వీళ్ళ మీద కేసులు ఉండవు. వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు రాజకీయంగా ఎదగాలి, వీళ్ళ మీద కేసులు ఉండద్దు, ఏముండదు. మళ్ళీ సాధారణ ప్రజలు రోడ్ల మీదకి రావాలి, అరెస్ట్ చేసి దోమలు కూడా పోలీస్ స్టేషన్కో ఇంకో పోలీస్ స్టేషన్కో తీసుకెళ్ళి వాళ్ళని ఆడవాడేయాలి.